భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. కుల పునాదుల మీద దేనిని సాధించలేం, ఒక జాతిని నీతిని నిర్మించలేం, పౌరుని నైతిక అభివృద్ధే నిజమైన దేశ అభివృద్ధి అని లోకానికి చాటి చెప్పిన మహానీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంకు ఎంఆర్పీఎస్ నాయకులతో కలిసి స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ పూలమాలను వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎన్నో గొప్ప విషయాలను సమాజానికి చాటి చెప్పిన మహోన్నతులు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. సామాన్య కుటుంబంలో పుట్టి తన ప్రజ్ఞా పాఠవాలతో స్వయం కృషితో ఎదుగుతూ అత్యున్నత స్థానాన్ని అలంకరించిన అపర మేధావి, గొప్ప మానవతావాది, మహోన్నత విద్యావేత్త, బహుముఖ ప్రజ్ఞశాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. బానిసత్వం, అంటరానితనం, అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు, స్వేచ్ఛ, సమానత్వం కోసం పోరాడిన యోధులు, ప్రపంచ రాజ్యాంగ చరిత్రలన్నిటినీ అవలోకించి మన దేశానికి అత్యుత్తమ రాజ్యాంగాన్ని రూపొందించిన మహానీయులు అంబేద్కర్ అని కొనియాడారు. జగిత్యాల పట్టణంలో స్థానిక తహసీల్ చౌరస్తాలో మరి ఆయన రాజ్యాంగం రచించి మరి ఈరోజు 1949లో నవంబర్ 26వ తారీఖు నాడు మనకి రాజ్యాంగాన్ని మన చేతిలో పెట్టి మరి రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పేసి ప్రతి పౌరుడి మీద ఈ బాధ్యత ఉంది అని చెప్పేసి ఆయన ఆ రోజు చెప్పడం వల్లనే మరి ఏదైతే ఈ బడుగు బలహీన వర్గాలు అట్లాగే మహిళలు ఈరోజు ఇంతమంది ఇంత రాజకీయంలో ఉండి ప్రతి ఒక్క సంస్థలలో ఉన్నారు అంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి అలాంటి అంబేద్కర్ గారి ఈ రాజ్యాంగం రచించిన ఈ రోజు మరి ఇక్కడికి విచ్చేసిన స్థానిక కౌన్సిలర్, ఇక్కడ కౌన్సిలర్ అయిన 11వ వార్డు కౌన్సిలర్ అయిన డాక్టర్ బాలే లతా అండ్ శంకర్ గారికి, అలాగే రాజ్ కుమార్ గారికి, ఇక్కడ విచ్చేసిన దళిత నాయకులందరికీ మరి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మీడియా మిత్రులకు కూడా నమస్కారం తెలియజేస్తూ మరి ఇలాంటి ఒక రాజ్యాంగం రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు రాజ్యాంగం ఉంది కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు తన బాధ్యతగా ప్రవర్తిస్తున్నాడు. అదే రాజ్యాంగం లేకపోతే ఏ పౌరులు కూడా వాళ్ళకి నచ్చినట్టు, వాళ్ళకి తోచినట్టు చేసుకునేవాళ్ళు. మరి ఈ రాజ్యాంగం ఉంది కాబట్టి ఈరోజు ప్రతి ఒక్క దళిత నాయకులకు కానీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ ప్రతి ఒక్కరికి, బడుగు బలహీన వర్గాలకు ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారు. మరి దానికి కారణమైన ఈరోజు అన్నిటికంటే విశేషం ఏంటంటే ఈరోజు మహిళలు ఇంత స్వేచ్ఛ వాయులు పీల్చుకుంటున్నారంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం కాబట్టి మరి ఇలాంటి ఒక రాజ్యాంగంలో మనందరం ఉండి అలాంటి ఒక రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉన్నందున ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలి ఇలాంటి రాజ్యాంగాన్ని రచించినందుకు. అట్లాగే దీంతో పాటు ఈరోజు స్థానిక సంస్థలలోనే కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఇక్కడ చూసుకుంటే ధర్మపురి అడ్లూరు లక్ష్మణన్న కావచ్చు, ఎస్ చొప్పదండి ఎమ్మెల్యే గారు కావచ్చు, మానకొండూరు ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీలు ఉన్నారు, వంశీ గారు వాళ్ళ నాన్నగారు ఉన్నారు. ఎవరు చూడండి ఇప్పుడు 50 కంటే 60% రిజర్వేషన్లో ఎట్లయితే బీసీలు ఉన్నారో అట్లాగే ఎస్సీ, ఎస్టీలు కూడా ఇంత రిజర్వేషన్తో పాటు స్థానిక సంస్థలలో కూడా మా దగ్గర కూడా ఇంతమంది ఉండడం, మరి ఏ సంస్థలలో కూడా ఈరోజు ఇంత వాళ్ళకి అవకాశాలు ఉన్నాయంటే దానికి కారణం అంబేద్కర్ గారు కాబట్టి, ఆయన రచించిన రాజ్యాంగం కాబట్టి మరి ఈరోజు ప్రభుత్వం కూడా మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరినీ ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీలకు కానీ, మైనార్టీస్కి కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ మరి ఇంత అవకాశం ఇస్తుందేనంటే అది కేవలం ఆ ఘనత రాజ్యాంగం సృష్టించిన కేవలం బిఆర్ అంబేద్కర్ గారికి. మరి అలాంటిది ఆ రోజు రాహుల్ గాంధీ గారు కూడా ఆ బుక్ పట్టుకొని చెప్పి ఈ రాజ్యాంగాన్ని వదిలిపెట్టేది లేదు, నేనే ఇట్లా ఈ ప్రభుత్వంలోకి వస్తే, నేనే ఇట్లా ప్రధానమంత్రి అయితే ఈ రాజ్యాంగాన్ని నేను చూపిస్తా, దీన్ని ఖచ్చితంగా నిరూపిస్తా అని చెప్పారు. మరి దయచేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒకటే విన్నపం, ఖచ్చితంగా కేంద్రంలో కానీ యావత్ భారతదేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉంది. ఇలాంటి ఆకతాయిల వల్ల కూడా కొంచెం వరకు మనకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి నేను ఆ రోజే